సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తిరుపతిలో వైకుంఠ ద్వారం టికెట్ల కోసం భక్తులందరూ ఒక్కసారిగా వెళ్ళిపోవడం వల్ల తొక్కిస్లాట్లో 6 ఇప్పటికైతే చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయే వారి సంఖ్య ఇంకా పెరగొచ్చు అని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు జరిగిందంటారు? దీనికి అసలు ఎవరు బాధ్యత వహించాలి? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అనాలా, లేకపోతే భక్తుల్లో ఉన్న ఆందోళన, కంగారు, అంటే నేనే వెళ్ళి ఫస్ట్ తెచ్చుకోవాలన్న అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? మొదటగా ప్రతి ఒక్కళ్ళకి అలవాటు అయిపోయిన మాటేనండి, బయట కూడా వినిపిస్తూ ఉన్నమాట. భక్తుల యొక్క ఆత్రము, లేకపోతే భక్తుల యొక్క తప్పులు. ప్రతిసారి భక్తులు ఎందుకు బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. భక్తులందరూ ఏ భరోసాతో వస్తున్నారు? అక్కడ ప్రభుత్వాలు ఒక పాలక మండలిని ఏర్పాటు చేసాయి, అధికారులను ఏర్పాటు చేసాయి. ఈ అధికారులు మేము మెరుగైన సదుపాయాలు కల్పిస్తాము, భక్తులకి ఇంకా మంచి దర్శనాలు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఊదరగొట్టడం వల్లేగా. ఆ భరోసాతోటి వీళ్ళు వ్యవస్థ ఏర్పాటు చేస్తారన్న నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు క్యూ లైన్లు సవ్యంగా ఏర్పాటు చేయాలి. క్యూ లైన్లో తొక్కిసలాట అయ్యే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ మనుషులు, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. 10 మంది ఒక చోట ఉంటేనే 10 మంది ఒకలాగా వ్యవహరించరు. అలాంటిది ఒక 25-30 వేల మంది ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కడు చేసి అల్లరి చాలదా? అండ్ మోరోవర్ దీని వెనకాల కుట్రకోణం ఉంది అంటున్నారు. కుట్రకోణం బయటకు ఉంటే కనుక బయట పెట్టండి. ఆ కుట్ర ఎవడు చేశాడో తీయండి, వాడి తాట తీయండి. అలాగే అధికారుల విషయంగా చెప్పాలి. అధికారులు ఏమంటున్నారు? వాళ్ళ లోపం, వాళ్ళ ప్రాబ్లము, లేకపోతే వీళ్ళు తప్పు చేశారు అంటున్నారు. తప్పులు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయండి. ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ అవి జరగకుండా చూసుకుంటూ వెళతారనే కదా మిమ్మల్ని ఏర్పాటు చేసింది. మీరేం చేశారు ఇప్పుడు? మరి 6 ప్రాణాలు పోయాయి. 6 ప్రాణాల్లో ఏ ఒక్కళ్ళ ప్రాణమైనా వీళ్ళు వెనక్కి తీసుకురాగలుగుతారా? లేదుగా. ఈ 6 శవాల్ని అడ్డం పెట్టుకుని రేపు క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లు కావచ్చు, లేకపోతే వేరే మత మార్పిడి బ్యాచ్ కావచ్చు, వీడియోలు చేస్తారు. ఏమండి ఇంతమంది చనిపోతుంటే దేవుడు కాపాడలేకపోయాడా అని చెప్పేసి వీడియోలు చేస్తారు. ఎందుకంటే గతంలో చేశారు ఆ వీడియోలు మేము చూసాం కాబట్టి. ఆల్రెడీ వస్తుంది. అదే తిరుపతికి సంబంధించిన పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అతను వీడియో చేశాడు. ఇగో ఇంతమంది ప్రాణాలు పోవడానికి వెంకటేశ్వర స్వామి కారణం అని చెప్పి వెంకటేశ్వర స్వామిని అరెస్ట్ చేయగలరా అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఈ అప్రతిష్ట ఏదైతే వస్తుందో దీని అంతటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత జరిగింది కదా, ప్రభుత్వం కనీసం క్షమాపణ చెప్తుందా? కనీసం చైర్మన్ తోటి, ఈవో తోటి క్షమించండి, కొన్ని ఏర్పాట్ల లోపం వల్ల ఇది జరిగింది, మేము క్షమాపణ చెప్తాం, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం అని చెప్పే దమ్ముందా వాళ్ళకి? కనీసం ఈ కారణంగా వైఫల్యం జరిగిందని చెప్పే నిజాయితీ ఉందా? ఏం లేదు కదండి. అంటే హిందూ లైఫ్స్ నెవర్ మ్యాటర్స్, ఎవ్వరికి పట్టట్లేదు. ఎందుకు అంటే హిందువుల కాడికి వచ్చేప్పటికీ ఎందుకు ఈ దౌర్భాగ్యం? మా దేవాలయాల్ని మేము ఏమైనా మెయింటైన్ చేసుకోలేము, మీరు మెయింటైన్ చేయండి అని మేము బతిమాలుకుంటే, మేము ముష్టెత్తుకుంటే మీరు వచ్చి దేవాలయాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారా? లేదుగా. మా దేవాలయాలకు ఉన్న ఆస్తులు చూసి, మా దేవాలయాలకు వస్తున్న ఆదాయం చూసి కన్ను కుట్టి, ఆశ పుట్టి కదా మీరు లాక్కున్నారు. మరి అంత డబ్బు వస్తున్న ఆలయాలకి ఎందుకు మీరు వ్యవస్థ ఏర్పాటు చేయట్లేదు? ఈరోజు 5,500 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి టీటీడీ నడుస్తూ ఉంది. 5,500 కోట్ల రూపాయల బడ్జెట్కి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు ఇస్తేనే వస్తున్నాయిగా. మరి ఆ భక్తులు ఇచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయి? ఆ భక్తుల ప్రాణాలను కాపాడటానికి ఇవ్వాలి కదా. అలా కాకుండా చనిపోయిన తర్వాత భక్తులకి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికైతే మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి, ఆ ఎక్స్గ్రేషియాలు మేము ఇచ్చుకుంటాం. మీరు 1 కోటి ఇస్తే మేము 10 కోట్లు ఇచ్చుకుంటాం. మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టే కాడ మేము 1000 రూపాయలు ఖర్చు పెట్టి భక్తుల భద్రత గురించి, భక్తుల సౌకర్యాల గురించి మేము ఆలోచించుకుంటాం. అరే, వైకుంఠ ఏకాదశి అనేది ప్రతి ఏటా వచ్చే పండుగ. ఆ వైకుంఠ ఏకాదశి ప్రతి ఏటా వస్తున్నప్పుడు ఈ సంవత్సరం మీరు చేయలేకపోయారంటే ఈ సంవత్సరం మీరు ఫెయిల్ అయినట్టు. ఎవ్రీ ఇయర్ ఈ తొక్కిసలాట జరగలేదు కదా, ఎవ్రీ ఇయర్ ఈ ఇబ్బంది లేదు కదా, ఎవ్రీ ఇయర్ అసలు ఇప్పటివరకు ఇట్లాంటి తొక్కిసలాట జరిగి ప్రాణం పోవటం అనేది తిరుమలలో లేదు కదా. మరి ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అండ్ మోరోవర్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తప్పు చేశాడు. కొండపైన ఒక రోజున కాదు, అంటే అప్పుడు ఉన్న పాలక మండలి వైకుంఠ ఏకాదశి అంటే 1 రోజు కాదు 10 రోజులు ద్వారాలు తెరిచి ఉంచుతామని చెప్పేసి అన్నాడు. ఎందుకు 10 రోజులు? అంటే ప్రధానమైన ఏకాదశి తిథి ఉండే రోజున వీఐపీలు అందరినీ వదిలేసి మిగతా 9 రోజులు సామాన్యులందరినీ ఆ గేట్ నుంచి పంపించాం అనిపించుకోవటం కోసం. ఇక్కడ మాకు వైకుంఠ ఏకాదశి పవిత్రమైన దినం, అంతేగాని ఆ ద్వారం నుంచి వెళ్ళటం కాదు. మీరు అది ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు వైకుంఠ ఏకాదశిని కాకుండా ఆ ద్వారాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు.
ఆ ద్వారాన్ని ప్రమోట్ చేయడం మీ టార్గెట్, ద్వారంలోంచి వెళ్ళేలాగా భక్తులకి ఏర్పాట్లు చేయాలనుకుంటే ఓ పని చేయండి, సంవత్సరం అంతా ద్వారం తెరిచేసి ఉంచండి. ఇక గొడవ ఎందుకు? దానికి ప్రత్యేకత ఎందుకు? ఆ ఒక్కరోజు తెరుస్తారు కాబట్టే కదా ఆ ద్వారం ప్రత్యేకత. సో ఇక్కడ క్లియర్గా అధికారుల వైఫల్యము, పాలక మండలి వైఫల్యం, ఈ రెండింటిని బట్టి ప్రభుత్వ వైఫల్యం కూడా ఉన్నట్టే అనుకోవాలి. ఎందుకంటే ఈ పాలక మండలిని కావచ్చు, అధికారుల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయి, ప్రభుత్వాలే నియమించాయి. మరి ప్రభుత్వాలే వీటికి సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ 6 చనిపోయారంటే ఇంకా చెప్పట్లేదు నంబర్ అనేసి కూడా ఒక మాట వస్తుంది. అవునండి. అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలతో వెళ్ళేవాళ్ళు మరి నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. చెప్తున్నా కదండి, ప్రతి లైఫ్ మ్యాటర్స్. అక్కడ చనిపోయిన చిన్నపిల్లల్లో ఏ ఒక్క బిడ్డనైనా తిరిగి ఆ తల్లిదండ్రులకి ఇవ్వగలరా? లేదు తల్లినో తండ్రినో కోల్పోయిన వాళ్ళకి బిడ్డలకి ఆ తల్లిదండ్రులు మళ్ళీ తెచ్చివ్వగలుగుతారా? లేదుగా. ఈ 40 మంది క్షతగాత్రులు అంటున్నారు. ఏ పర్సంటేజ్లో క్షతగాత్రులు అయ్యారో తెలియదు. జస్ట్ మైనర్ దెబ్బలు తగిలినాయా, మేజర్ ఇంజురీస్ అంటే లైఫ్ టైం ఇబ్బంది పడే పరిస్థితుల్లో దెబ్బలు తగిలాయా అనేది తెలియదు. మరి ఇవన్నీ ఎవరు ఇచ్చేస్తారు? వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తారు చెప్పండి? మహా అయితే హాస్పిటల్లో చేర్చారు, స్విమ్స్ హాస్పిటల్, రియా హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ అని చెప్పేసి. ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా మావే కదండి, మా టీటీడీ నిధులతో నడుస్తున్న వ్యవస్థలే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు? ఈ రోజున నెల్లూరు జిల్లాలోనే, కర్నూలులోనే ఎక్కడో ఒక ముస్లిమ్స్ సభ జరుగుతోంది. ఆ సభ జరుగుతుంటే దానికి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధి ఇచ్చారు. మరి మొన్న హైందవ శంకరరావు మేము పెట్టుకుంటే మాకు రూపాయి మీరు ప్రభుత్వం నుంచి ఎందుకు ఇవ్వాలి? ఈ రోజున టీటీడీ నుంచి మా నిధులు మాకు ఖర్చు పెట్టి సరైన భద్రత ఏర్పాట్లు చేయమంటే కనీసం ఎందుకు చేయట్లేదు? మేము అడిగితే మాకు రాజకీయాలు అంటగడతారు, మీరు ఆ పార్టీ, మీరు ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్పేసి. మేము ఏ పార్టీ కాదురా బాబు, మేము హిందుత్వ పార్టీ, మేము సపరేటు. మాకు హిందుత్వం తప్ప ఇంకొక ఆలోచన లేదు. హిందుత్వమే మా ప్రాధాన్యత, హిందుత్వమే మా ప్రాముఖ్యత. దానికోసమే బ్రతుకుతాం, దానికోసమే పనిచేస్తాం. దానికి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము ప్రశ్నేగా అడుగుతున్నాం, రాజ్యాంగబద్ధంగానేగా. మాకు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ముఖ్యమంత్రి అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా సరే, లేదా పాలక మండలి అయినా సరే, అధికారులైనా సరే, జరిగిన తప్పు గురించి ఒక వివరణ ఇవ్వండి, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం, జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నాం అనండి. అంటే హిందూస్ అట్లీస్ట్ ఒక సమాధానానికి, ఒక క్షమాపణకు కూడా అర్హులు కాదా? థ్యాంక్ యూ సార్.